హలో అందరికీ. మీలో ఎవరికైనా యాంగర్ ఇష్యూస్, స్ట్రెస్, యాంగ్జైటీ లేదా ఏదైనా పర్టికులర్ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా లేదా నిద్ర సరిగ్గా పట్టకపోయినా అంటే మిడిల్ ఆఫ్ ది స్లీప్ లైక్ 2 o'clock 3 o'clock అలా మెలకు వస్తూ ఉన్నా మీరు ఒకసారి ఈ బ్రీతింగ్ టెక్నిక్ని ట్రై చేయండి. డైలీ ఒక 10 to 20 minutes చేస్తే సరిపోతుంది. 1 week or 2 weeksలోనే మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ పేరు శీతాలి ప్రాణాయామం అనమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను, చేయండి. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ బాడీని మొత్తము రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచాలన్నమాట. ప్రతిగా చేతులను కూడా మంచిగా రిలాక్స్డ్ పొజిషన్లో పెట్టి ఫస్ట్ ఇలా నాలుకని ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేసి ఈ నాలుకతోటి మీరు లోపలికి బ్రీత్ని తీసుకోవాలి. తర్వాత మళ్ళీ నోరు మూసేసి మళ్ళీ తర్వాత ఎక్సెల్ చేయాలన్నమాట. 5 seconds వరకు ఇన్హేల్, 5 seconds వరకు ఎక్సెల్. ఇలా మీరు 10 to 20 minutes కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ ఇలా నాలుకని ట్విస్ట్ చేసి నాలుక నుండి 5 seconds బ్రీత్ తీసుకోవాలి. పొట్ట ముందుకు రావద్దు, జస్ట్ లంగ్స్లోకి ఎయిర్ ఫిల్ అవ్వాలంతే. లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. తర్వాత మళ్ళీ 5 seconds ఎక్స్హేల్ చేయాలి. మళ్ళీ 5 seconds ఇన్హేల్, లంగ్స్ ఫిల్ చేయాలి. తర్వాత మళ్ళీ 5 seconds ఎక్స్హేల్, లంగ్స్లో ఉన్న గ్యాస్ని ముక్కుతోటి రిలీజ్. ఇంకా ఈ బ్రీతింగ్ టెక్నిక్ని ఫాలో అయిన తర్వాత మీకు మీ బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది అనమాట. ఒక 20 minutes చేసిన తర్వాత నేను చెప్పిన వాటిలో ఏదైనా సిమ్టమ్ ఉంటే పక్కా ట్రై చేయండి, పక్కా రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ హెల్తీ రెసిపీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అండ్ ఆల్సో మీరు ఈ టెక్నిక్ని ఏదైనా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే చేయండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేయొచ్చు. సో మార్నింగ్ అయితే కొంచెం బెటర్ అనమాట, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ వాయిస్ అట్లా అంత సౌండ్స్ ఏమి ఉండవు కదా. ఇక ఈవినింగ్ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని మాత్రమే మీరు చూస్ చేసుకోండి.